సిటీలో భారీగా కురుస్తున్న వర్షం, కాలనీలోకి నీరు, ఐకియా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. హుస్సేన్ సాగర్లోకి వరద, 1600 క్యూసెక్ల అవుట్ఫ్లో, ఉప్పొంగుతున్న మూసి, లోతట్టు ప్రాంతాలకు అలర్ట్. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు, మూసి రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్. అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా, మణికొండలో పలు భవనాలు నేలమట్టం. బైక్ స్టంట్స్ తో అమ్మాయిల్ని వేధించిన 2 అరెస్ట్, ఐఎస్ సదర్న్ ఏరియాలో డేంజర్ స్టంట్స్ కేసు నమోదు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో 2-3 రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాల్లో పంట పొలాలు నీట మునగటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇక నగరంలో వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ కు కూకట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, బేగంపేట్, సూరారం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు 1850 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 22 వెంట్ల ద్వారా ప్రస్తుతం 1600 క్యూసెక్లు మూసీలోకి వెళ్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వానలకు సిటీలో పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వర్షం నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, ముసాపేట్, బాలానగర్లో భారీ వర్షం పడింది. పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్, అబిడ్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకపూల్ ప్రాంతాల్లో సాయంత్రం వరకు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మూసాపేట్ ఏరియాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, చత్రినాక, ఫలక్నుమా, బండ్లగూడ, సంతోష్ నగర్, కాంచన్బాగ్, శాలిబండ ఏరియాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, యాబిడ్స్ లో వాన దంచి కొట్టింది. మేడిపల్లి, ఫీర్జాదిగూడ ఏరియాల్లో వరద పోటెత్తింది. కాలనీల్లోకి వరద నీరు చేరి జనం ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు భారీగా బారులు తీరాయి. దీంతో ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ పార్షిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వినోబా నగర్ లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్లలోని వరద నీరు వచ్చి చేరింది. పార్షిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలు నీట మునిగాయి. వరదలో కారు, బైకులు కొట్టుకుపోయాయి. ఇటు పార్షిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో కొట్టుకుపోయి విజయ్ అనే యువకుడు చనిపోయాడు. సిటీ శివార్లలోనూ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్ర, పేట్ బషీర్బాద్, గండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. గండిమైసమ్మ చౌరస్తా నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బోలేపల్లి, సంగెం మధ్య రోడ్డు మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి, జూలూరు మధ్య రోడ్డు లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లో భారీ వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. జిల్లాల్లో 2-3 రోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గద్వాలలో అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరి 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కంది, మొక్కజొన్న, మునగ తోటలు, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న పంటలు నేల కొరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అకాల వర్షం పడడం వలన మొక్కజొన్న 5 ఎకరాలు వేసినాం. మొత్తం చేతికొచ్చే టైంలో మొత్తం నేలపాలై బీభత్సానికి, గాలి వాన బీభత్సానికి మొత్తం నేలమాటం అయిపోయింది. పెట్టుబడులు పెట్టుకున్నాం మొత్తం రైతులము. దానివల్ల నష్టం జరిగింది మాకు.
దీనిపైన ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. మొత్తం రమ్మలతో సహా మొత్తం పీకొని పోయినాయి, మొత్తం ఇరిగిపోయి నేలమట్టమైనాయి. అందు గురించి ప్రభుత్వం వెంబడే స్పందించి ఆ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. అటు ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణిపై పడింది. కుండపోత వర్షానికి జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోకి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. గాల్లో అధికమైనటువంటి తేమ అనేది ఉండడం వల్ల, అంతేకాకుండా పగటిపూట వేడి, అంతేకాకుండా రుచిపవనాల యొక్క చురుకుదనంగా కదలడం వల్ల మనకి చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలా చోట్ల స్థానికంగా సంవహన వర్షం అనేది కురవడం అనేది జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి రానున్న 3 రోజులు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు, ఎల్లుండి 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపటి నుంచి 3 రోజుల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత మళ్లీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ నెల 24న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉందని, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. వర్షం ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడొచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వరద నీటి సమస్యల పరిష్కారం కోసం అధికారుల్ని సంప్రదించాలని ఆదేశించారు. వర్షాలతో హైటెక్ సిటీ ఐకియా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. కురుస్తున్న వర్షాలకి ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాలో అయితే ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఐటీ ఏరియాలో అందరూ వాళ్ళ ఆఫీసుల్లో సైన్ ఆఫ్ అయిన తర్వాత ఒకేసారి అంతా కూడా బయటికి రావడం, దీనికి తోడుగా రోడ్లపైన వర్షం పడి పోవడంతో, రోడ్లపైన వాటర్ ఉండడంతో ఈ ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో రోడ్లపైన అక్కడక్కడ వర్షపు నీళ్లు ఆగడంతో అక్కడ వెహికల్స్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. సో అక్కడ వెహికల్స్ ఆగి చూసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వెనకాల వచ్చే వెహికల్స్ అన్నీ కూడా
ఆగుతూ స్లోగా వెళ్తున్నాయి. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఇటు గచ్చిబౌలి నుంచి ఇటు మేదిపట్నం వెళ్ళే రూట్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇదే రూట్లో ఇటు మేదిపట్నం టువార్డ్స్ లక్డీ కపూల్ కానీ కోటి కానీ అటు దిల్సుఖ్ నగర్ కానీ అటు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాలి. సో ఎగ్జాక్ట్లీ ఇటు గచ్చిబౌలి సైడు అలాగే నానక్రామ్గూడ సైడు అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఐటీ ఆఫీస్లో ఉంటాయి ఎక్కువగా. సో అక్కడ వర్క్ చేసిన వాళ్ళంతా కూడా తిరిగి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇదే రూట్లో ఇటు మేదిపట్నం మీదుగా నెక్స్ట్ లక్డీ కపూల్ కోటి మీదుగా అటు దిల్సుఖ్ నగర్ కానీ ఎల్బీ నగర్ కానీ అటు కొత్తపేట కానీ వాళ్ళంతా వెళ్ళాలంటే ఇదే రూట్ని ఎంచుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళంతా కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే రూట్లో వస్తున్నారు. సో దీంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి స్లోగా మూమెంట్ అవుతుంది. సో ఇప్పటి వరకు వర్షం పడ్డప్పుడు హెవీ ట్రాఫిక్ అయిపోయి ఉండే ఈ వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు కొంచెం వర్షం ఎలవడంతో వర్షం ఆగిపోవడంతో వెహికల్ మూమెంట్ స్లోగా ఇటు కంటిన్యూ అవుతూ ఉంది. మరోవైపు ఇటు ఐటీ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళు అక్కడికి చేరుకొని ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో సో అక్కడ ట్రాఫిక్ని ఆగకుండా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో వీళ్ళంతా అయితే ఉన్నారు. సో కేవలం ఇటు ఐటీ ఏరియానే కాకుండా అటు సెంట్రల్ సిటీ అయినటువంటి అటు లక్డీ కపూల్ కానీ ఇటు మేదిపట్నం కానీ అటు అలాగే హిమాయత్ నగర్ నారాయణగూడ ఆ ఏరియాలంతా కూడా హెవీగా వర్షం పడింది. సో అక్కడ కూడా ట్రాఫిక్ అనేది హెవీగా ఉంది. ఇదే కాకుండా ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట మీదుగా బేగంపేట్ నుంచి ఇటు ప్యారడైజ్ ప్యాట్నీ మీదుగా అటు వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇటు పంజాగుట్ట నుంచి హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. పంజాగుట్ట నెక్స్ట్ ఇటు బేగంపేట పబ్లిక్ స్కూలు బేగంపేట దగ్గర ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాని గుండా నెక్స్ట్ బేగంపేట ప్యారడైజ్ ప్యాట్నీ ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ను ఫేస్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇటు ఎక్కువగా ఇటు బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఇటు హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళంతా అటు ఈస్ట్ సిటీలో ఉన్న వాళ్ళంతా అంటే ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ ఇటు నార్త్ సిటీ అంటే సికింద్రాబాద్ కానీ ఈసీఐఎల్ కానీ అల్వాళ్ళు ఆ రూట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇటు ఆఫీసులు అయిపోయిన తర్వాత తిరిగి చెక్ పోస్ట్ మీదుగా నెక్స్ట్ పంజాగుట్ట బేగంపేట ప్యారడైజ్ ప్యాట్నీ మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ రూట్లో కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇటు మేదిపట్నం నుంచి మేదిపట్నం ఎన్ఎండిసి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఆ తర్వాత లక్డీ కపూల్ అక్కడి నుంచి ఇటు అసెంబ్లీ అక్కడి నుంచి కోటి ఈ రూట్ కూడా చాలా స్లోగా మూమెంట్ అనేది వెళ్తుంది. ఇటు ఐటీ ఏరియాలను అయితే చెప్పనవసరం లేదు. సో ఇటు ఐకియా సర్కిల్ నుంచి ఇటు బయోడైవర్సిటీ సర్కిల్ చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ నుంచి నెక్స్ట్ ఐకియా నుంచి హైటెక్ సిటీ అక్కడ నుంచి జేఎన్టీయూ వరకు ఈ రూట్ అంతా ఈ స్ట్రెచ్ అంతా కూడా చాలా స్లోగా మూమెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇటు ప్రగతి నగర్ కానీ నిజాంపేట్ కానీ కూకట్పల్లి ఏరియాలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ ఇళ్ళన్నీ అక్కడనే ఉంటాయి. సో అక్కడి నుంచి ఇటు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ రూట్లో ఇక్కడ వాళ్ళ ఐటీ ఆఫీసెస్ ఉంటాయి. సో వాళ్ళంతా అక్కడ పనిచేసిన తర్వాత తిరిగి వెళ్ళే టైంలో వాళ్ళంతా ఇదే రూట్లో ఎక్కువగా చూస్ చేసుకుంటారు. కాబట్టి సో ఆ ఏరియా కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. మరోవైపు కూకట్పల్లి ఏరియాలో కూడా వర్షం పడడంతో హెవీగా ఒకేసారి వర్షం పడడంతో ఆ ఏరియా కూడా ఎక్కువగా ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోయింది. సో ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు వర్షం కొట్టినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది చాలా వరకు స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం వరకు మూమెంట్ అయితే ఉంది. సో మరి కాసేపట్లో ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిపోతుందని ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండకూడదంటే ఈ ఐటీ కంపెనీస్ అన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఒకేసారి బయటికి రావడంతో ఈ ట్రాఫిక్ అంతా హెవీగా జామ్ అవుతుంది. దీనికి తోడు వర్షం ఉండడంతో ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ అవుతుంది. సో ఈ ఐటీ కంపెనీలు అన్నీ ఒకేసారి కాకుండా ఇటు దశల వారీగా వాళ్ళందరినీ కూడా సైన్ ఆఫ్ అయితే ఇంత ట్రాఫిక్ ఉండబోదని ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో సదానందం V6 న్యూస్ గచ్చిబౌలి. రాఖీ ఫెస్టివల్ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. మహిళల కోసం తెచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్ పథకానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సులో ప్రయాణం చేసినట్లు ఆర్టీ సంస్థ ప్రకటించింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. 63,86,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేశారు. మహిళలకు ఆర్టీసీ అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. మహాలక్ష్మి ఫ్రీ బస్ ప్రయాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించారని వెల్లడించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 21.12 లక్షల మంది టికెట్ కొనుక్కుని బస్సులో ప్రయాణం చేశారన్నారు. రాఖీ పర్వదినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, నగదు చెల్లింపు ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని తెలిపారు మంత్రి పొన్నం. ఆర్టీసీ చరిత్రలో ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, ప్రయాణికుల ఆధారాభిమానులకు అభినందనలు తెలిపారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. రాఖీ పండుగకు ఒక రోజులో మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించగా అందులో అత్యధికంగా రీజియన్ల వారీగా హైదరాబాద్ 12.91 లక్షలు, సికింద్రాబాద్ 11.68 లక్షలు, కరీంనగర్ 6.37 లక్షలు, మహబూబ్ నగర్ 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేశాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 97 డిపోలకు గాను 92 డిపోలు 100% పైగా ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేశాయన్నారు. రాఖీ నాడు రికార్డు స్థాయిలో 32 కోట్ల వరకు రాబడి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాఖీ పండుగ 3 రోజుల్లో 2587 ప్రత్యేక బస్సులను నడిపినట్టు వివరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజల ఆధారాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి రాఖీ పండుగ రికార్డులే నిదర్శనమన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దేశ ప్రజా రవాణా వ్యవస్థలో టీజీఎస్ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మణికొండ వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా వాటర్ వర్క్స్ మేనేజర్ స్ఫూర్తిరెడ్డి, ఆమెకు సహకరించిన నరేష్ గౌడ్ ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిక్నాపూర్లో 2 కొత్త నల్లా కనెక్షన్స్ కోసం 50,000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. దీంతో బాధితుల కంప్లైంట్తో రేడ్ చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ చౌరస్తా నుంచి వీఎస్టీ వెళ్లే రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి స్విఫ్ట్ డిజైర్ కార్ ఎదురుగా వస్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన నిఖిల్ కుమార్. రామ్నగర్లోని పైనీర్ హోటల్ మేనేజ్మెంట్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. హైవే రోడ్డుపై ఉన్న 5 షాపుల్లో దొంగతనం చేశారు. ఇనుప రాడ్లతో షాపుల షట్టర్స్ ని పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. జిఆర్ ఎలక్ట్రానిక్స్ లో 1,65,000 క్యాష్, మహతి ఎలక్ట్రానిక్స్ లో 1,45,000, అంబికా ఎలక్ట్రానిక్స్ లో 1,50,000, ఓ కూల్ డ్రింక్ షాప్ లో 10,000 నగదుతో పాటు నేషనల్ మార్ట్ లో బట్టలు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమానులు తెలిపారు. మొత్తం 5 షాపుల్లో 5 లక్షలు చోరీ చేశారు. ఒకే కారులో 4 దొంగలొచ్చి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీ ధూల్పేట ప్రాంతంలోని సీతారాంబాగ్ దేవాలయం సమీపంలో 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కారులో ధూల్పేటకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు ముఠా సభ్యులు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టగా కార్ బంపర్లో దాచిపెట్టిన గంజాయిని గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒరిస్సాకు చెందిన రాహుల్ సనా, జయదేవ్ దాస్ అనే 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని కారు, 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ సెట్టింగ్ ఇది అన్నట్టు కదా దానిలో కూడా సేమ్ ఉన్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒడిశాకు చెందిన గురుధర్ మండల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 8 కేజీల గంజాయి, స్కూటీని, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా హైదరాబాద్ కి గంజాయిని తరలించి చిన్న ప్యాకెట్స్ గా చేసి 500కు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. సిటీలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఎల్బీ స్టేడియంలోని స్కేటింగ్ రింక్ వాల్ కూలిపోయింది. పక్కనే పార్క్ చేసిన పోలీసు వాహనాలపై కూలి పడటంతో వెహికల్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ స్కేటింగ్ వాల్ ని 2018లో నిర్మించింది గత ప్రభుత్వం. దీని నిర్మాణానికి 38 లక్షల రూపాయలు ఖర్చు చేసింది స్పోర్ట్స్ అథారిటీ. స్కేటింగ్ రింక్ వాల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపిస్తున్నారు ప్లేయర్ల తల్లిదండ్రులు. మార్నింగ్ సడన్గా రెయిన్ స్టార్ట్ అయ్యే వరకు మేము రోజు మార్నింగ్ 5 o'clock ఇక్కడ ఉండేవాళ్ళము. సడన్గా ఇవాళ 365 డేస్లో ఎప్పుడు కూడా సార్ హాలిడే ఇవ్వని వాళ్ళు ఇవాళ సడన్గా హాలిడే డిక్లేర్ చేశారు. అది లక్కీ. ఇంకోటి మాకు ప్రికాషన్ తీసుకుంటే కూడా ఇక్కడ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిన పీస్ అది మేము యూజ్ చేయకుండా పెట్టాము. ఎందుకంటే సార్ ఇక్కడ డ్యామేజ్ ఉంది అని చెప్పి మేము ప్రీవియస్గా కూడా గవర్నమెంట్కి శాట్స్కి కానీ వీసీఎండీ గారికి చైర్మన్ గారికి ఎన్నోసార్లు లెటర్స్ ఇచ్చాము. లాస్ట్ 1.5 బ్యాక్ చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ గారు వచ్చి దీన్ని రెన్యువేట్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పారు. స్కేటింగ్ రింగ్ అనేది బాగానే ఉంది సార్. కాకపోతే ఇక్కడ సార్ గారు ఇదంతా మనకి బ్లాక్ చేస్తారన్నమాట. బ్లాక్ చేయకపోయింటే మాత్రం ఈ పార్టీకి ఇది కూడా పోయేది. సార్ గారు మేము ఇప్పుడు 6 months నుంచి వస్తున్నాం. నేను కూడా పేరెంట్నేనండి. సార్ చాలా పిల్లల గురించి కేర్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఇవాళ ఇవాళ హాలిడే ఇవ్వకపోయింటే మాత్రం చాలా ప్రాబ్లంగా ఉండేదండి. మేము చెప్పేది ఏంటంటే కొద్దిగా దీని మీద సార్ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, మాకు హెల్ప్ చేయాలి. ఆఫ్ gold medalist Radhe Loya. We are here from last 12 years, but we are given a request, and also chairman person came and they have told they will do, but still you can see the incident happen. It is very drastically has disturbed the environment here, and the student career. If you can see, they are getting so many medals from every year, 6 to 7 medals from this rink. So you can see the future of students. They are very careless, and these things will disturb the career of all the students. అంటే ఇంతకు ముందు నుంచి కూడా యాక్చువల్లీ నేను ఇక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసి 1.5 year అయిందండి. సో అప్పటి నుంచి కూడా కోచ్ మాకు అంటే పేరెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇవన్నీ పేరెంట్ కోచ్ దాంతోనే చేసినవి. ఇవన్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయని ఇప్పటికి రిక్వజిషన్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా లాస్ట్ 1.5 month ముందు కమిషనర్ గారు వచ్చి చెప్పారు ఇవన్నీ మరమ్మతులు చేస్తామని. ఒకవేళ ఈరోజు పిల్లలు ఉండుంటే ఈరోజు స్కేటింగ్ రింక్లో వర్షం పడకుండా వచ్చేసి 50 to 70 స్టూడెంట్స్ అయితే కంటిన్యూస్గా ఉంటారండి. ఎప్పుడు కూడా ఫుల్ స్ట్రెంగ్త్తోనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ కోచ్ పేరెంట్స్ గారంగా మేము తీసుకుని చేయడం జరుగుతుంది. సో కొంచెం మేనేజ్మెంట్ని కూడా తొందరగా యాక్షన్ తీసుకుని పిల్లలు ఒక భద్రత పైన మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. ఎందుకంటే మేము ఉండి చేయలేము కదా, కోచ్తో పాటు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేయాలి. సో వీ ఎక్స్పెక్టెడ్ హిమ్ యాజ్ అంటే మేబీ ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ మీట్స్ అవి అవుతున్నాయి కాబట్టి దానివల్ల హైయర్ అథారిటీస్ బిజీ ఉన్నారో లేకపోతే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయో. సో దీన్ని కూడా ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా మనకి ఏదైనా మరమ్మతులు ఫాస్ట్గా చేసి ఎమర్జెన్సీ బేసిస్లో మనకు అందిస్తే పిల్లలు మళ్ళీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్స్ కూడా రెడీ అవుతారు. సో ఏంటంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం మాకు భయంతో ఉంటుంది, ఎలా పంపించాలి పిల్లలని అనేది. సో కొంచెం అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని
అనుకుని ఇది ఆల్రెడీ ప్రభుత్వ సంస్థనే మేము జాయిన్ చేసాము. సో దీనికి కొంచెం క్వాలిటీ మెజర్స్ అనేవి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కానీ కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మేము ఇప్పుడున్న విపత్తుల్లో మేము కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఎక్సైజ్ శాఖలో కొత్తగా 112 మంది కానిస్టేబుల్ విధుల్లో చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టాస్క్ ఫోర్స్ విభాగాల్లో చేరేందుకు 58 మంది కానిస్టేబుళ్లు అబ్కారీ శాఖ భవనానికి వచ్చి రిపోర్ట్ చేశారు. 90 రోజుల శిక్షణ, 45 రోజుల పాటు ఫీల్డ్ వర్క్ పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. వారికి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు. పాత నేర చరిత్ర కలిగిన కేసుల పరిశీలనతో పాటు మద్యం షాపుల పరిశీలన, కేసులు, రిమాండ్, డ్రగ్స్, గంజాయిని పట్టుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలువుల్లో చేరాలని, పని నేర్చుకుని పైకి రావాలని సూచించారు. మేడ్చల్, మల్కజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రోడ్లు వాగులను తలపించాయి. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద నీరు చేరింది. హాస్టల్స్లోకి వరద చేరటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్ల అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. ముఖ్యమంత్రి రేవంత్ పై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి గులాం అంటూ మాట్లాడిన కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. కేటీఆర్ మాటలు చూసి తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని ఫిర్యాదులో లేఖలో పేర్కొన్నారు. గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించారు ఎడవెల్లి వెంకటస్వామి. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విద్యార్థి దశ నుంచి పార్టీలో చురుగ్గా పనిచేసిన తనకు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నియమించినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే, కన్నాయ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వెంకటస్వామి. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తుది శ్వాస విడిచే వరకు పార్టీకి సేవ చేస్తూనే ఉంటానన్నారు వెంకటస్వామి. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ గత నెల నుంచి నడుస్తూ ఉంది. ఈ నెల ప్రాసెస్లో గాంధీభవన్లో 26 మంది పోటీ పడితే 8 మందిని ఫిల్టర్ చేసి 8 మందిని ఏఐసిసి హెడ్ ఆఫీస్కి పిలిచి ఐఏఎస్ అయినటువంటి సెంథిల్ శశికాంత్ గారు, పంచాయతీరాజ్ సంఘటన ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం మీనాక్షి గారు, నా యొక్క నియామకానికి నేను ముందుగా నా గురించి చెప్పాలనుకుంటే, నేను విద్యార్థి దశ నుంచి నేను ఎన్ఎస్ఏ రాజకీయాలలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి కటర్ కాంగ్రెసీ అంటారు కదా, ఆ కటర్ కాంగ్రెసీలో నేను ఒకరిని. కాంగ్రెస్ భావజాలంతో నడిచే వ్యక్తిలో నేను కూడా ఒకరిని. ఎన్ఎస్ఏలో విద్యార్థి దశ నుంచి స్టార్ట్ చేసి చైతన్య కాలేజ్ ప్రెసిడెంట్గా, తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా, ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేసినారో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐలో, ఆ ఎన్ఎస్ఐ ఎలక్షన్ సిస్టంలో కొట్లాడి తెలంగాణకి రాష్ట్ర కార్యదర్శిగా నేను ఎన్నికైనాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు మా ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇంకెవ్వరు కూడా పొలిటికల్గా ఎవరు లేరు. కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఏర్పాటు చేసిన ఆ సిస్టమ్ మీద ఒక ఇంట్రెస్ట్ తోటి, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకంతో, రాజకీయాలంటే ఒక ప్యాషన్ తోటి నేను కష్టపడి ఒక చిన్న కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాను. ఈ రాష్ట్ర అధ్యక్ష నియామకం అంటే కాంగ్రెస్ పార్టీలో, కేవలం కాంగ్రెస్ పార్టీలోనే, అంటే ఒక చిన్న సామాన్య కార్యకర్త, పేద కుటుంబం, ఒక దళిత కుటుంబానికి సంబంధించిన కార్యకర్త, ఒక వ్యక్తిని నేను.
అన్ని కార్యక్రమాలు నన్ను చూసి నన్ను సెలెక్ట్ చేసి ఆయన నన్ను ఆశీర్వదించి ఆయనతో పాటు శ్రీ బట్టి విక్రమార్క గారు అందరు కూడా పెద్దలందరూ నన్ను నా నియామకానికి మరీ వాళ్ళు సహకరించి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోబెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు జూడాలు నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ ఆర్జీకర్ పేరిట నిర్వహించిన నిరసనలో జూడాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని నృత్య రూపకంగా జూడాలు ప్రదర్శించిన తీరు అందరినీ కలిచివేసింది. జూనియర్ డాక్టర్పై పాశవికంగా వ్యవహరించిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్స్. ప్రాపర్ జస్టిస్ అన్నది జరగలేదు. కోర్టులో ఉంది, ఓకే, మేము జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాని నమ్ముతాం. కానీ ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? ఎన్ని హియరింగ్స్ ఇస్తుంది? ఇది ఫస్ట్ హియరింగ్ అన్నారు అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుందా? ఫస్ట్ హియరింగ్, సెకండ్ ఇయర్ అట్లా కాదు. మేము నమ్ముతాము జ్యుడిషియల్ సిస్టమ్ని, కానీ మేము ఏంటంటే తొందరగా జస్టిస్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ August 15 ఎర్లీ మార్నింగ్ రోజు మోర్ దాన్ 2000 గుండాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎవిడెన్స్ ని మొత్తం అంతా తుడిచేయడానికి ట్రై చేశారు. అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఎక్కడైనా పారిపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కేసు అనేది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేము ఏదైతే ఈ పోరాటం చేసినామో ఆ అమ్మాయికి జస్టిస్ కోసం అన్నది, అది మెయిన్ ఎజెండా మాది. ఎప్పుడైనా జస్టిస్ జరగాలి, తొందరగా జరగాలి. అది కాకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క హెల్త్ కేర్ వర్కర్, డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, పారామెడిక్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్ కేర్ లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఆ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి దాడులు జరగకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ మరియు ఈఎస్ఐతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరం కలిసి కలకత్తా మన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటనకు నిరసనగా ఏదైతే ఆ డాక్టర్కి న్యాయం జరగాలని చేపట్టినటువంటి ఈ ప్రొటెస్ట్కి చాలామంది రావడం జరిగింది. అసలు డాక్టర్కే కనుక రక్షణ లేకపోతే, ముఖ్యంగా మహిళకే రక్షణ లేకపోతే దేశంలో మనం ఎంత అభివృద్ధి చెందినా వేస్టే. ఈరోజు సుప్రీంకోర్టే తనంతట తాను సుమోటోగా స్వీకరించి మన భారతదేశంలో అత్యున్నత ధర్మాసనం చాలా విషయాలను మనం బయటపెట్టడం జరిగింది. అసలు డాక్టర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్న సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఏంటి, అసలు వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, గొప్ప సదుపాయాలు కూడా కాదు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి వాటి గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన తెలంగాణ నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైరెక్టర్ గారు కూడా ఉండడము, వారు సత్వరమే రియాక్ట్ అయ్యి మన డాక్టర్ యొక్క ప్రతినిధులను కూడా పిలవడం. అమ్మాయిలపై అఘాయిత్యాల్ని నిరసిస్తూ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవేర్నెస్ చేశారు. సామాజిక సమస్యలపై మహిళలకు అవగాహన ఉండాలని చెప్పారు. విద్యార్థులు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.